బిగ్ బాస్ సీజన్ 8 డే 3 రివ్యూతో మీ ముందుకు వచ్చేసా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాన్ మ్యాడ్. సో నిన్న నామినేషన్ డే పూర్తయిపోయింది, నామినేషన్ లిస్ట్ అయితే వచ్చేసింది. సో నామినేషన్స్ ఏ రోజు ఏమైంది అసలు రివ్యూ గురించి మాట్లాడుకుందాం. సో మనం ఫస్ట్ నాగమణికంఠ గురించి మాట్లాడుకుందాం. సో తను ఎమోషనల్ అయిపోతున్నాడు, ఎమోషనల్లీ వీక్గా కనిపిస్తున్నాడు. ఓకే, తనకి చాలా పాస్ట్ ఉంది, ఫ్లాష్ బ్యాక్ ఉంది, లైఫ్లో చాలా హర్డిల్స్ ఫేస్ అయ్యి వచ్చాడు. సో బట్ అదంతా బాగానే ఉంది, జెన్యున్గానే ట్రూగానే తను ఎమోషన్స్ని బయట పెడుతున్నాడు, విచ్ ఇస్ ఫైన్. కాకపోతే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక ఫ్లాష్ బ్యాక్ అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరు అక్కడ రీచ్ అయ్యారంటే ప్రతి ఒక్కరికి హర్డిల్స్ ఉంటాయి. నాకైతే జెన్యున్గానే తను ఏం ఫీల్ అవుతున్నాడో అది ట్రాన్స్పరెంట్గా చెప్పాడు, విచ్ ఇస్ ఫైన్. కానీ బిగ్ బాస్ గేమ్లో ఎమోషనల్ అయినప్పటికీ మనం స్ట్రాంగ్గా ఉండాలి. తను చాలాసార్లు తన ఫ్లాష్ బ్యాక్ గురించి కానీ మాట్లాడడం అయితే జరుగుతుంది. కొంచెం సింపతి సైడ్ వెళ్తున్నాడు అనిపిస్తుంది, కానీ విచ్ ఇస్ జెన్యున్లీ తన ఫీలింగ్ తను ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. బట్ స్ట్రాంగ్గా అయితే ఉండాలి. బిగ్ బాస్ గేమ్లో గేమ్స్ ఆడాలి, అట్లానే హౌస్ అందరితో కలవాలి. ఇప్పుడు తను మనుషుల్ని నమ్మడు, ట్రస్ట్ లేదు అన్నీ ఓకే, బట్ అలా అని చెప్పి తను ఒక్కడే ఆడుకోలేడు గేమ్స్ అన్నీ. అలానే తను ఒక్కడే సింగిల్గా అలా కూర్చుంటే ఇట్స్ నాట్ ఫైన్. నెక్స్ట్ వీక్ అయితే తను మళ్ళీ నామినేట్ చేయొచ్చు. సో తన ఫ్లాష్ బ్యాక్ని, తన బ్యాగేజెస్ని వెనక్కి పెట్టి తను ముందు గేమ్ అయితే ఆడాలి. ఈ పాయింట్లో చాలామంది ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్లో కానీ ఇప్పుడు తను ట్రూగా ఉన్నాడు, ప్లీజ్ సపోర్ట్ మణికంఠ, ప్లీజ్ సపోర్ట్ మణికంఠ, ప్లీజ్ సపోర్ట్ మణికంఠ. అరే గేమ్ చూడండి, ఫస్ట్ గేమ్ చూసిన తర్వాత తన పాయింట్స్ కానీ, నామినేషన్ పాయింట్స్ కానీ, గేమ్ కానీ. నామినేషన్ పాయింట్ ఈజ్ ఆల్సో నాకంతా గొప్పగా అయితే అనిపించలేదు. విష్ణుప్రియ పాయింట్ ఈజ్ ఫైన్. సెకండ్ పాయింట్ భాషా గారిది ఐ డోంట్ అంత అనిపించలేదు. సో గేమ్ కానీ మిగతా అన్ని చూసి అప్పుడు డిసైడ్ అవ్వండి. సపోర్ట్ ఒకసారి ఎమోషనల్ అయిపోయాడు, తన ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంది అని చెప్పి నామినేషన్స్ ప్లీజ్ సపోర్ట్ హిమ్, ప్లీజ్ డోంట్ డూ దాట్. నెక్స్ట్ లాస్ట్ సీజన్ అలానే చేశారు, పల్లవి ప్రశాంత్ చేశారు, మీకు అందరికీ తెలిసిందే. సో కొంచెం ఆలోచించి ఓట్ చేయండి ఈ సీజన్లో అయినా. అండ్ బేబక్క విషయానికి వస్తే తను సరిగ్గా డిఫెండ్ చేయలేకపోతుంది, ప్రతిదీ యాక్సెప్ట్ చేస్తుంది. ఐ డోంట్ దట్ మచ్ గేమ్ స్పిరిట్ అయితే నాకు కనిపించట్లేదు. కూల్గా చిల్, ప్రతిదాన్ని ఓకే పర్వాలేదు, ఇట్స్ ఓకే అంటూ వెళ్తుంది. ఐ డోంట్ థింక్ సో. తన గేమ్ అంత ప్రాపర్ అయితే ఏం లేదు. ఇక యష్మి విషయానికి వస్తే షీస్ పాయింట్స్ కూడా సరిగా మాట్లాడుతుంది, షీఈస్ నామినేటింగ్ వెరీ వెల్, షీఈస్ డిఫెండింగ్ హర్ సెల్ఫ్ ఆల్సో వెరీ వెల్, గేమ్ కూడా బాగా ఆడుతుంది. ఇక నిఖిల్ ఈస్ డామినేటింగ్ ఎవ్రీ వన్. అండ్ నామినేషన్స్ కూడా ఎక్కువ స్వాట్ తీసుకోలేదు తను. మేబీ అక్కడ కొంచెం సేఫ్ ప్లే ఆడుతున్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ వీక్ నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వడానికి ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినట్టు అనిపించింది. నిఖిల్ ఈజ్ వెరీ స్మార్ట్. ఇక నైనిక ఎక్కడ పాయింట్ రేస్ చేయాలో అక్కడ రేస్ చేస్తుంది, గేమ్లానే ఆడుతుంది. ఇక అభయ్ నవీన్ ఈజ్ వెరీ జెంటిల్మ్యాన్ లెక్క ఆడుతున్నాడు, కరెక్ట్ నామినేషన్ పాయింట్స్ మాట్లాడుతున్నాడు. ఈజ్ వెరీ గుడ్ ప్లేయర్. దట్స్ మిగతా వాళ్ళంతా ఇట్స్ ఫైన్, వెరీ స్మాల్ పాయింట్స్. ఆల్ అబౌట్ ద రివ్యూ టుడే.